టీ ఉందమ్మా, ఏదన్నా నేర్చుకోగలిగినట్టు దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మటుకు చాలా గొప్ప అవకాశం. టైము మన ఏమంటుంది కరిగిపోతుంది, తిరిగి రాదు. పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా. నాకు ఈ 6 నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు. అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తికే లోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తాను. ఎవరు కూడా సేను మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి. అఫీషియల్స్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు. వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే వీ వాంట్ టు గివ్ వీఆర్ కమిటెడ్ టు గివ్ అ వెరీ గుడ్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ, ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. సో నాకేమనిపించింది, మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ రాజ్ తీసుకున్నప్పుడు 70% మనది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ జనం కూడా పంచాయతీలోనే ఉంటాయి. డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి. సో నాకు అది ఒక వరంగా భావించాను. సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి అంటే నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించిందంటే ఇదే క్యాంప్ ఆఫీస్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి. I want to visit each and every district.